ఈ ఆవు ఉదయం ఖమ్మం నుండి హైదరాబాద్కి స్లాటరింగ్ తీసుకెళ్తున్న ఆవు. దీని దూడ ఎక్కడుందో తెలియదు. ఈ ఆవు కాలు పూర్తిగా పనిచేయడం లేదు. ఇప్పుడే మిషన్లో నిలబెట్టడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే పాలిస్తున్నటువంటి మంచి పాడి ఆవు, ఒంగోలు జాతి. ఇలాంటి పాలిచ్చే ఆవులను కూడా కోసేస్తున్నారు. మరి ఫార్మర్సు, రైతులకి బుద్ధి ఉండి అమ్ముతున్నారా, బుద్ధి లేక అమ్ముతున్నారా, గో విజ్ఞానం లేక అమ్ముతున్నారా, మాకైతే అర్థం కావట్లేదు. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని యావత్ హిందువులు తల దించుకునే విధంగా ఉన్నది. వాహనంలోకి ఎక్కించేవాడు హిందూ, అమ్మేవాడు హిందూ, వాహనం ఓనర్ హిందూ, వాహనాన్ని నడిపే డ్రైవర్ హిందూ, కోసేవాడు మాత్రం పరాయి మతస్థుడు. ఇదా మనం నేర్చుకున్నది, ఇదా మన సంస్కృతి. ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. పాలిచ్చే ఆవులు వధశాలకు పంపించడం ఏమైనా అర్థం పడడం ఉన్నదా? చట్టాలు ఏమని చెప్తున్నాయి? గోవధ నిషేధ చట్టాలు ఏమని చెప్తున్నాయి? అసలు గో జాతిని ఎట్టి పరిస్థితుల్లో స్లాటరింగ్ పంపించకూడదనే చెప్తున్నాయి. 14 సంవత్సరాలు బ్రీడింగ్కి పనికిరానిటువంటి ఎద్దులు, వ్యవసాయానికి పనికిరానటువంటి ఎద్దులను మాత్రమే స్లాటర్ చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఇలా స్వచ్ఛమైనటువంటి అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆవులని హత్యకు గురి చేస్తున్నటువంటి